ఈరోజు మనం రీజనింగ్ సెక్షన్లో ఒక అత్యంత ముఖ్యమైన ఇంకా అత్యంత సులభమైన ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ టాపిక్ ఏంటంటే రిలేషన్షిప్ కాన్సెప్ట్స్ లేదా బ్లడ్ రిలేషన్స్. మీకు ఈ బ్లడ్ రిలేషన్స్ టాపిక్లో క్వశ్చన్స్ కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే విధంగా అడుగుతాడు. కాకపోతే మీరు క్వశ్చన్ కొంచెం ప్రాపర్గా రీడ్ చేసి కామన్ సెన్స్ అప్లై చేస్తే మీరు ఆన్సర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాకపోతే దీన్ని ఎంత తక్కువ టైంలో ఫైండ్ అవుట్ చేస్తే మనకి అంత అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఈరోజు క్లాస్లో నేను ఏం చేస్తున్నానంటే వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ మీరు క్వశ్చన్ చూడగానే ఆన్సర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో చెప్పబోతున్నాను. ఓకే, డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే రిలేషన్షిప్ వర్డ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత విత్ ఎగ్జాంపుల్స్ ఈ క్వశ్చన్స్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ కజిన్. కజిన్ అంటే మదర్ ఆర్ ఫాదర్స్, బ్రదర్ ఆర్ సిస్టర్స్, సన్ ఆర్ డాటర్. ఓకే, దీన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మదర్ని తీసుకోండి. మీ మదర్కి బ్రదర్ ఆర్ సిస్టర్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క పిల్లల్ని మీరు కజిన్ అని పిలవచ్చు. అదేవిధంగా మీ ఫాదర్కి బ్రదర్ ఆర్ సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ పిల్లల్ని కూడా మీరు కజిన్ అని పిలవచ్చు. ఓకే, ఇంకోలా చెప్పాలంటే పేరెంట్స్ యొక్క సిబ్లింగ్స్ ఉంటారు కదా బ్రదర్ ఆర్ సిస్టర్స్, వాళ్ళ సన్ ఆర్ డాటర్ని మనం కజిన్స్ అని పిలుస్తాం. అదేవిధంగా అంకుల్ లేదా ఆంటీ యొక్క పిల్లల్ని మనం కజిన్స్ అని పిలుస్తాం. ఓకే, ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మన తెలుగులో అయితే 1,00,000 వరుసలు ఉంటాయి ఈ కజిన్ అనే దానికి మీనింగ్స్. ఓకే, అంటే బాబాయ్ కూతురునేమో ఒకలా పిలుస్తాం, మామయ్య కూతురుని ఒకలా పిలుస్తాము, అత్తయ్య కూతురుని ఒకలా పిలుస్తాం. కాకపోతే ఇక్కడ కజిన్ అంటే అందరూ కామన్ అనమాట. ఓకే, నెక్స్ట్ నివ్యూ. నివ్యూ అంటే బ్రదర్ ఆర్ సిస్టర్స్ సన్ అనమాట, వాళ్ళని నివ్యూ అంటాం. నీస్, బ్రదర్ ఆర్ సిస్టర్స్ డాటర్ని నీస్ అంటాం. అంకుల్. అంకుల్ అంటే మనకు తెలిసిందే కదా, ఫాదర్స్ ఆర్ మదర్స్ బ్రదర్ని మనం అంకుల్ అని పిలుస్తాము. అదేవిధంగా ఆంట్, ఫాదర్ ఆర్ మదర్స్ సిస్టర్ని మనం ఆంట్ అని పిలుస్తాం. అదేవిధంగా అంకుల్ వైఫ్ని ఆంట్ అంటాము, ఆంట్ హస్బెండ్ని అంకుల్ అంటాం. నెక్స్ట్ మ్యాటర్నల్, ప్యాటర్నల్. ఈ రెండు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తల్లి తరపు బంధువుల్ని మనం మ్యాటర్నల్తో ఈ వర్డ్తో సూచిస్తాం అనమాట. మ్యాటర్నల్ అంటే రిలేటెడ్ టు మదర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాటర్నల్ అంకుల్ అన్నాం అనుకోండి, తల్లి యొక్క సోదరుడు అనమాట, అంటే మామయ్య అవుతాడు. ఓకే, అలానే మ్యాటర్నల్ ఆంటు, మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదరు, మ్యాటర్నల్ గ్రాండ్ మదర్, ఇలా అనమాట. అదేవిధంగా ప్యాటర్నల్ అంటే కనుక నాన్న తరపు యొక్క బంధువులు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అన్నాం అనుకోండి, అమ్మ వాళ్ళ ఫాదర్ అనమాట. అదేవిధంగా ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటే నాన్న యొక్క ఫాదర్. నెక్స్ట్ ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి మ్యాటర్నల్, ప్యాటర్నల్ అని ఇవ్వకుండా జనరల్గా ఇచ్చేసాడు అనుకోండి, ఆంటో అంకుల్ లేదా గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ అని, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకు ఫాదర్ సైడ్ అనే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సిబ్లింగ్స్. సిబ్లింగ్స్ అంటే బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ అందరినీ కూడా సిబ్లింగ్స్ అంటాం. అంటే మన తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలందరూ కూడా మనకి సిబ్లింగ్స్ అవుతారు. నెక్స్ట్ స్పౌస్. స్పౌస్ అంటే హస్బెండ్ ఆర్ వైఫ్ని మనం స్పౌస్ అంటాం. భాగస్వామి, జీవిత భాగస్వామి అంటాం కదా, దాన్ని మనం స్పౌస్ అని పిలవచ్చు. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కజిన్ ఈజ్ ద కామన్ జెండర్. కజిన్ అనేది మనం బాయ్స్ కని యూజ్ చేయొచ్చు, గర్ల్స్ కని యూజ్ చేయొచ్చు. అంతేగాని తెలుగులో ఉన్నట్లుగా ఇంగ్లీష్లో కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్ అనే వర్డ్స్ ఉండవు. ఓకే, ఈ పాయింట్ ఒకటి బాగా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు బి, అంటే ఏ బీకి ఏమవుతారు అని ఏమైనా క్వశ్చన్ వస్తే కనుక మీకు ఏ యొక్క జెండర్ తెలిసి ఉండాలి. అంటే ఏ అనే వ్యక్తి పురుషుడా స్త్రీ అనేది మీకు క్లారిటీగా తెలిసి ఉండాలి. అలా తెలియకపోతే కనుక మీరు ఆన్సర్ చెప్పలేరు. ఓకే, ఇక్కడ ఆ విషయం చెప్తున్నాము. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు బి అంటే దెన్ యూ మస్ట్ నో ద జెండర్ ఆఫ్ ఏ టు ఆన్సర్ ద క్వశ్చన్. కానీ ఇక్కడ బి యొక్క జెండర్ తెలియకపోయినా మనకి ప్రాబ్లం లేదు. మనకి క్వశ్చన్ ఏ మీద ఫోకస్ చేస్తే కనుక ఏ యొక్క జెండర్ కంపల్సరీ తెలియాల్సి ఉంటుంది. ఓకే, వితౌట్ నోయింగ్ ఏ జెండర్ యూ కెనాట్ డిటర్మైన్ ద రిలేషన్స్ ఫ్రమ్ ఏ టు బి. ఒక ఎగ్జాంపుల్తో దీన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఇఫ్ ఏ పర్సన్ ఈజ్ అంకుల్ ఆర్ ఆంట్ టు ఏ, ఏకి ఒక పర్సన్ అంకుల్ ఆర్ ఆంట్ అయ్యాడు అనుకోండి, ఏ ఈజ్ ద పర్సన్స్. ఇక్కడ ఏం చెప్తాం, ఏ ఈజ్ దట్ పర్సన్స్. నివ్యూ అంటామా, నీస్ అంటామా? మనకి ఏ యొక్క జెండర్ తెలియకపోతే మనం చెప్పలేం కదా. ఏ పురుషుడయ్యాడు అనుకోండి, ఇఫ్ ఏజ్ మేల్ అయితే నివ్యూ అంటాం, ఏజ్ ఫీమేల్ అయితే నీస్ అంటాం. అలా కాకుండా మనకి ఏ యొక్క జెండర్ తెలియదు అనుకోండి, మీరు బ్లైండ్గా ఫస్ట్ ఆప్షన్ ఏది కనిపిస్తే అది నివ్యూ అని, నీస్ అని చెప్పి ఒక కంక్లూజన్కి వచ్చేయద్దు. ఓకే, కింద కాంట్ బి డిటర్మైన్డ్ లేదా నన్ ఆఫ్ ది అబౌవ్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్లో ఏదో ఒకటి చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మనకి ఇక్కడ ప్రాపర్ జెండర్ తెలియదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ విత్ ఎగ్జాంపుల్స్ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఏ సేస్ టు బి, ఏ అనేవాడు లేదంటే ఏదైనా ఒక పర్సన్ బి అనే ఒక పర్సన్తో చెప్తున్నారంట. ఏం చెప్తున్నాడు, యు ఆర్ ద సన్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్ అంటున్నాడు. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ప్రాపర్గా చూడండి. యు ఆర్ ద సన్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్. యు ఆర్ ద సన్ అని ఎవరిని అంటున్నాడు, ఏ బీని అంటున్నాడు. సో ఇక్కడ బి యొక్క జెండర్ మనకి తెలుస్తుంది. బి సన్ అంటే బి అనేవాడు మేల్ పర్సన్ అని మనకి ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, దీనికి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇలా పెన్సిల్తో రాసి చూపిస్తున్నాను. మీరు ఎగ్జామ్ హాల్లో ఏమీ యూజ్ చేయకుండా కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే ఈజీగా మనం చూడగానే చెప్పేయచ్చు. ఓకే,
ఏ సేస్ టు బి అన్నాడు, యు ఆర్ ద సన్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్ అన్నాడు. క్వశ్చన్ ఏంటి ఇక్కడ, హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఏ, హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు బి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్స్ ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, జనరల్గా ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేస్తాం, యు ఆర్ ద సన్ ఆఫ్ మై ఇలా మొదలెడతాం. కానీ అలా కాదు, మనం చేయాల్సింది లాస్ట్ సెంటెన్స్ నుంచి, అంటే కింద నుంచి పైకి నరుక్కెళ్ళండి. ఓకే, బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చినా సరే కింద నుంచి పైకి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాంటప్పుడు మీకు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏమంటున్నాడు, మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్. ఓకే, మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్ అంటే నా తాతయ్య యొక్క ఏకైక కుమారుడు. నా తాతయ్య యొక్క ఏకైక కుమారుడు అంటే నాకేమవుతాడు, ఫాదర్ అవుతాడు. క్లియర్గా అర్థమవుతుంది కదా, కొంచెం ఫోకస్ పెట్టానండి. మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్ ఈజ్ మై ఫాదర్. ఓకే, ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదా. మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్, ఇదంతా అయిపోయింది. ఇక్కడ మనకేమొచ్చాడు, మై ఫాదర్ అనేవాడు వచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఏంటి, యు ఆర్ ద సన్ ఆఫ్ మై ఫాదర్. అర్థమవుతుంది కదా, యు ఆర్ ద సన్ ఆఫ్ మై ఫాదర్, నువ్వు నా ఫాదర్కి కొడుకువి. సో ఆబ్వియస్గా నాకేమవుతాడు, బ్రదర్. మా నాన్నకి కొడుకు నాకేమవుతాడు, బ్రదర్. సో బి అనేవాడు ఏకేమవుతాడు, బ్రదర్. అర్థమవుతుంది కదా. హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఏ అంటే బ్రదర్ అని పెడతాం. క్లియర్గా ఉంది కదా. సో ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు బి, బ్రదర్ అని పెట్టేస్తున్నారా. ఇక్కడ మనకి కాంట్ బి డిటర్మైన్డ్ లేదా నన్ ఆఫ్ ది అబవ్ పెట్టాలి, ఎందుకంటే మనకి ఇక్కడ ఏ జెండర్ మీద క్లారిటీ లేదు. ఓకే, సో ఇలానే మనం కంగారులో ఎగ్జామ్లో మార్క్స్ ఎక్కువ పోగొట్టుకుంటాం. వాడు సింపుల్గా ఏమవుతాడంటే ఏసెస్ టు బి ఇదంతా ఇచ్చేస్తాడు. ఈ ఫస్ట్ లైన్ అడగడు, హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు బి అంటాడు. కింద మనకి ఆప్షన్స్ కనిపిస్తాయి అనమాట, బ్రదరు, సిస్టరు, లేదంటే నన్ ఆఫ్ ది అబవ్, ఇలా ఆప్షన్స్ కనిపిస్తాయి. కంగారులో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకుంటాం. కాకపోతే ఇక్కడ మనకి జెండర్ ఇవ్వలేదు కాబట్టి మనం ఏం పెట్టాలి, కాంట్ బి డిటర్మైన్డ్ లేదా నన్ ఆఫ్ ది అబవ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద మదర్ ఆఫ్ చరణ్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ సురేఖాస్ ఫాదర్. హౌ ఈజ్ సురేఖ రిలేటెడ్ టు చరణ్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, హౌ ఈజ్ సురేఖ రిలేటెడ్ టు చరణ్. సురేఖకి చరణ్కి ఉన్న రిలేషన్స్ కావాలి మనకి. సో దీనికోసం మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ సురేఖాస్ ఫాదర్, ఓన్లీ డాటర్ ఆఫ్ సురేఖాస్ ఫాదర్. సో ఇక్కడ కూడా సేమ్, సురేఖ వాళ్ళ నాన్న యొక్క ఏకైక కుమార్తె. ఇక్కడ మనకి సురేఖ అంటే జెండర్ ఫిమేల్ జెండర్ అని మనకి తెలుస్తుంది పేరుని బట్టి. కొన్నిసార్లు పేరుని బట్టి తెలియలేదు అనుకోండి, లేదంటే పీక్యూ ఇలా అన్నీ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం బ్లైండ్గా గెస్ట్ చేయకూడదు. జెండర్ తెలుస్తుంది కాబట్టి మనం ఈజీగా గెస్ట్ చేయొచ్చు. ఓకే, సురేఖాస్ ఫాదర్ యొక్క ఓన్లీ డాటర్ అంటే ఆబ్వియస్గా ఎవరవుతారు, సురేఖ ఓన్లీ. ఓకే, అర్థమవుతుంది కదా. సో ఇక్కడ ద మదర్ ఆఫ్ చరణ్ ఈజ్ ఓన్లీ డాటర్ ఆఫ్ సురేఖాస్ ఫాదర్ అంటే మనకి ఆన్సర్ ఏమొచ్చింది, సురేఖ. సో మదర్ ఆఫ్ చరణ్ ఈజ్ సురేఖ. సో హౌ ఈజ్ సురేఖ రిలేటెడ్ టు చరణ్ అంటే ఆన్సర్ ఏంటి, మదర్. ఓకే, క్లారిటీగానే ఉంది కదా. సో ఇలా ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు ఏమవుతుందంటే మీరు వితౌట్ యూజింగ్ పెన్సిల్ ఆర్ పెన్ మీరు డైరెక్ట్గా క్వశ్చన్ చూసి ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్ చూడండి, విష్ణు ఈజ్ ద సన్ ఆఫ్ మనోజ్ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ డాటర్. హౌ ఈజ్ మనోజ్ ఫాదర్ రిలేటెడ్ టు విష్ణు. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు, మనోజ్ ఫాదర్ విష్ణుకి ఏమవుతాడు అని అడిగాడు. ఓకే, చూద్దాం. మనోజ్ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ డాటర్, మనోజ్ యొక్క గ్రాండ్ ఫాదర్ యొక్క ఓన్లీ డాటర్ అంటే మనోజ్ యొక్క తాతయ్య యొక్క ఓన్లీ డాటర్ మనోజ్కి ఏమవుతుంది, మదర్ అవుతుంది. అదవుతుంది కదా, వాళ్ళ తాతయ్య యొక్క కూతురు మనోజ్కి మదర్ అవుతుంది. ఓకే, విష్ణు ఈజ్ ద సన్ ఆఫ్ ఇసో అండ్ సో మనోజ్ మదర్. ఓకే, విష్ణు ఈజ్ ద సన్ ఆఫ్ మనోజ్ మదర్. సో విష్ణు మనోజ్కి ఏమవుతాడు, బ్రదర్ అవుతాడు. విష్ణు ఈజ్ ద సన్ ఆఫ్ మనోజ్ మదర్ అంటే విష్ణు అండ్ మనోజ్ సార్ సిబ్లింగ్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి, మనోజ్ ఫాదర్ రిలేటెడ్ టు విష్ణు. సో మనోజ్ ఫాదర్ కూడా ఆబ్వియస్గా విష్ణుస్ ఫాదర్ అవుతాడు కదా. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఫాదర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పాయింటింగ్ టు ఏ బాయ్ రేఖా సెడ్. ఒక బాయ్ని చూపించి రేఖ అంటుందంట, ఏమంటుంది, హీ ద సన్ ఆఫ్ మై మదర్ ఇన్ లాస్ ఓన్లీ చైల్డ్. హౌ ఈజ్ ద బాయ్ రిలేటెడ్ టు రేఖ అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ బాయ్కి రేఖకి ఉన్న రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. పక్కన పెట్టండి దీని కాసేపు. సో హీ ద సన్ ఆఫ్ మై మదర్ ఇన్ లాస్ ఓన్లీ చైల్డ్. ఇక్కడ చూడాల్సింది ఏంటి, మదర్ ఇన్ లాస్ ఓన్లీ చైల్డ్. మా అత్తగారి యొక్క ఏకైక బిడ్డకి వాడు సన్ అవుతాడు. ఈ సన్ అవుదాం అనేది పక్కన పెట్టేద్దాం. అత్తగారి యొక్క ఏకైక బిడ్డ అంటున్నాడు. ఓకే, ఇక్కడ రేఖ అనేది ఫీమేల్ పర్సన్. వాళ్ళ అత్తగారి యొక్క బిడ్డ అంటే ఆబ్వియస్గా సన్ అవుతాడు. అదవుతుంది కదా. ఏకైక అంటున్నాం అంటే వేరే బిడ్డలు లేరు ఇంకా వాళ్ళ అత్తగారికి. ఓకే, సో రేఖాస్ మదర్ ఇన్ లా వాళ్ళ యొక్క ఏకైక సన్ అంటే రేఖకి ఏమవుతాడు, హస్బెండ్ అవుతాడు. ఓకే, సో ఈ సోదంతా దీనంతటికి మనకి ఆశ్రయం వచ్చిందంటే రేఖాస్ హస్బెండ్. సో ఇక్కడ హీ ఈజ్ ద సన్ ఆఫ్ రేఖాస్ హస్బెండ్. సో ఆబ్వియస్గా హీ ఈజ్ ద సన్ ఆఫ్ రేఖ. అర్థమవుతుంది కదా. సో పాయింటింగ్ టు ఏ బాయ్ ఇదంతా చెప్తుంది కాబట్టి ద బాయ్ రిలేటెడ్ టు రేఖ అంటే ఇక్కడ ఏంటి, సింపుల్గా
ద బాయ్ అనేవాడు రేఖకి ఏమవుతాడంటే సన్ అవుతాడు, వాళ్ళ హస్బెండ్కి సన్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ సి, ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి, డి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ సి, హౌ ఈజ్ డి రిలేటెడ్ టు బి. ఓకే, క్వశ్చన్ చూడగానే కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపిస్తాయి, కానీ ఇలాంటి క్వశ్చన్స్ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అది ఎలా అనేది చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇందులో రిపీట్ అయిన టర్మ్స్ ఏమున్నాయి, రిపీట్ కాన్ టర్మ్స్ ఏమున్నాయి చూడండి. ఇక్కడ బి ఉంది, బి ఎక్కడైనా రిపీట్ అయిందో లేదు చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రిపీట్ అయింది, మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది. ఓకే, బీని వదిలేద్దాం. నెక్స్ట్ సి, సి ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఎక్కడైనా ఉందా, ఇది ఇక్కడ ఉంది. ఓకే, సి రిపీట్ అయింది కాబట్టి సిని వదిలేద్దాం. ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇంకా ఎక్కడైనా ఏ ఉందా, లేదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు కంప్లీట్ ఈ సెంటెన్స్ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఈ సెంటెన్స్ని మనం అసలు కన్సిడర్ చేయక్కర్లేదు. ఓకే, అది ఎందుకనేది మీకు నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ అయ్యాక అర్థమవుతుంది. నేను చెప్పేది ఏంటో అర్థమైంది కదా. ఇలా రిపీట్ లేకుండా సింగిల్గా ఏమన్నా ఒక సెంటెన్స్ కనిపిస్తే ఆ సెంటెన్స్ మొత్తం లేపేసేయండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మిగతా దాంతో ప్రాబ్లం సాల్వ్ చేసి చూద్దాం. బి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ సి అంటున్నాడు. అంటే ఇక్కడ బి యొక్క జెండర్ తెలిసింది మనకి మేల్, సి యొక్క జెండర్ తెలిసింది ఫీమేల్. ఓకే, సో బి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ సి అంటే వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. నెక్స్ట్ ఏంటి, డి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ సి అన్నాం. సి యొక్క సిస్టర్ డి. ఓకే, సి యొక్క సిస్టర్ డి. నెక్స్ట్ హౌ ఈజ్ డి రిలేటెడ్ టు బి. అర్థమవుతుంది కదా. సి యొక్క సిస్టర్ డి, సికి హస్బెండ్ ఏముంది బి. ఓకే, సో ఇక్కడ డి అనేవాడు, డి అనే అమ్మాయి, బి అనే ఆయనకి ఏమవుతుందంటే సిస్టర్ ఇన్ లా. అర్థమైంది కదా. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. బి ఈజ్ ద హస్బెండ్, సి ఈజ్ ద వైఫ్. నెక్స్ట్ డి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ సి అన్నాం. సో ఆబ్వియస్గా డి అనేవాళ్ళు బీకి ఏమవుతారంటే సిస్టర్ ఇన్ లా. నెక్స్ట్ ఇక్కడ వదిలేమన్నాను కదా సెంటెన్స్, ఆ సెంటెన్స్ ఏంటో కూడా చూసేద్దాం. ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి అన్నాం. అంటే ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ సి అంటే బి యొక్క సిస్టర్ ఎవరంటే ఏ అనమాట. కాకపోతే నెక్స్ట్ ఇంక సెంటెన్స్లో ఎక్కడ ఏ గురించి మనం అడగలేదు, క్వశ్చన్లో అడగలేదు. ఓకే, అర్థమవుతుంది కదా. క్వశ్చన్లో అడిగినప్పుడు దీన్ని కష్టపడి మనం సాల్వ్ చేసి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి దీన్ని ముందే అవాయిడ్ చేస్తాం. ఓకే, క్లారిటీగానే ఉంది కదా. సో ఎగ్జామ్లో కూడా మీకు ఇలా రిపీట్ కానీ అన్న ఉంటే ముందే దాన్ని పట్టించుకోవడం మానేయండి ఆ సెంటెన్స్ని. రిమైనింగ్ సెంటెన్స్ అన్నీ చూసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, సిస్టర్ ఇన్ లా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పాయింటింగ్ టువర్డ్స్ ఎ గర్ల్, ఏ పర్సన్ సెడ్. ఒక అమ్మాయిని చూపిస్తూ ఒక పర్సన్ అన్నాడంట. ఇక్కడ పర్సన్ మేల్ ఫీమేల్ మనకి మెన్షన్ చేయలేదు. షీ ద ఓన్లీ డాటర్ ఆఫ్ ద ఓన్లీ సన్ ఆఫ్ ద వైఫ్ ఆఫ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ మై వైఫ్. ఓకే, సో ఇక్కడ క్లారిటీ వచ్చింది చూడండి. పర్సన్ చెప్తున్నాడు ఫాదర్ ఇన్ లా ఆఫ్ మై వైఫ్ అంటున్నాడు. మై అంటే వైఫ్ అంటే ఇక్కడ ఆబ్వియస్గా వీడి హస్బెండ్ ఏ ఉంటాడు. సో వీడి జెండర్ ఏంటంటే మేల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, హౌ ఇస్ ద గర్ల్ రిలేటెడ్ టు దట్ పర్సన్ అంటున్నాడు. సో ఇక్కడ మళ్ళీ వెనక నుంచి చూద్దాం. ఫాదర్ ఇన్ లా ఆఫ్ మై వైఫ్. ఓకే, ఫాదర్ ఇన్ లా ఆఫ్ మై వైఫ్ అంటే మా వైఫ్ యొక్క ఫాదర్ ఇన్ లా అంటే మా వైఫ్ యొక్క మామయ్య. ఓకే, వాడు నాకేమవుతాడు, ఫాదర్ అవుతాడు. అంటే సింపుల్గా ఇక్కడ ఫాదర్ ఇన్ లా ఆఫ్ మై వైఫ్ ప్లేస్లో మనం ఏమనుకోవచ్చు, పర్సన్స్ ఫాదర్ అనుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ ద ఓన్లీ డాటర్ ఆఫ్ ద ఓన్లీ సన్ ఆఫ్ ద వైఫ్ ఆఫ్ ద పర్సన్స్ ఫాదర్. వైఫ్ ఆఫ్ ద పర్సన్స్ ఫాదర్ అంటే మా యొక్క ఫాదర్ యొక్క వైఫ్ నాకేమవుతుంది, మదర్. సో ఈ అంతటి బదులు మనం ఏం రాసుకోవచ్చు, మదర్ అనుకోవచ్చు. అర్థమవుతుంది కదా. అంతటి బదులు మనం మదర్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఓన్లీ సన్ ఆఫ్ మదర్, మా మదర్కి ఓన్లీ సన్. ఇక్కడ వీడు పర్సన్ మేల్ అని మనకు తెలుసు, ఓన్లీ సన్ అంటున్నాం. ఓకే, సో ఎవరి గురించి మాట్లాడుతున్నాము, ఆ పర్సన్ గురించే మాట్లాడుతున్నాం. అర్థమవుతుంది కదా. సో ఈ అంతటి ప్లేస్లో మనం ఆ పర్సన్ని ఇమాజిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షీ ద ఓన్లీ డాటర్ ఆఫ్ ద పర్సన్ అంటే షీ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మీ. ఓకే, క్లారిటీ వచ్చింది కదా. సో ఇక్కడ ద గర్ల్ రిలేటెడ్ టు ద పర్సన్ అంటే ఆప్షన్ ఏంటి, డాటర్. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫాదర్ ఇన్ లా ఆఫ్ మై వైఫ్ అంటే ఫాదర్ ఇన్ లా ఆఫ్ ద పర్సన్స్ వైఫ్, సో పర్సన్స్ ఫాదర్. నెక్స్ట్ వైఫ్ ఆఫ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ మై వైఫ్ అంటే వైఫ్ ఆఫ్ ద పర్సన్స్ ఫాదర్, దట్ ఈస్ పర్సన్స్ మదర్. నెక్స్ట్ ఓన్లీ సన్ ఆఫ్ పర్సన్స్ మదర్ అంటే ద పర్సన్స్ ఓన్లీ సెల్ఫ్ అంటే ద పర్సన్కి ఇంకా వాళ్ళ పేరెంట్స్కి వేరే చైల్డ్ ఎవరు లేరు కాబట్టి ఆ పర్సన్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో ద గర్ల్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ ద పర్సన్ యాజ్ ద పర్సన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ చిల్డ్రన్. ఓకే, సో ఇక్కడ ఓన్లీ అన్నప్పుడల్లా మనం ఏకైక అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పటికి నాకు మీకు క్లారిటీ వచ్చేసిందని అనుకుంటున్నాను ఎలా సాల్వ్ చేయాలి అనేది. ఇంకో క్వశ్చన్ చూద్దాం. షోయింగ్ ద లేడీ ఇన్ ద పార్క్. ఒక పార్క్లో ఒక లేడీని చూపించి వినీత్ అనేవాడు అంటున్నాడంట. ఏమంటున్నాడు, షీ ద డాటర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్. సో క్వశ్చన్ ఏంటి, హౌ విత్ వినీత్ రిలేటెడ్ టు దట్ లేడీ. సో ఇక్కడ కూడా మళ్ళీ కింద నుంచి నరుకు రావాలి మనం. ఓకే,
మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్ అంటే మా తాతయ్య యొక్క ఏకైక కొడుకు. మా తాతయ్య యొక్క ఏకైక కొడుకు నాకేమవుతాడు? ఫాదర్. ఓకే, సో షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ మై ఫాదర్. షీ ద డాటర్ ఆఫ్ మై ఫాదర్ అంటే షీ ఈజ్ మై సిస్టర్. ఓకే, సో ఇక్కడ షీ ఆ అమ్మాయి వినీత్కి ఏమవుతుంది? సిస్టర్. క్వశ్చన్ అడిగాడు ఇక్కడ, హౌ ఈజ్ వినీత్ రిలేటెడ్ టు దట్ లేడీ అంటే బ్రదర్. అదవుతుంది కదా, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఓన్లీ సన్ ఆఫ్ వినీత్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ వినీత్. ఓకే, సో డాటర్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ వినీత్ అంటే షీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ వినీత్. సో ఆబ్వియస్లీ వినీత్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ దట్ గర్ల్. నెక్స్ట్, మ్యాన్ సెడ్ టు ఏ లేడీ. ఒక మ్యాన్ ఒక లేడీతో అన్నాడంటే ఏమన్నాడు? యువర్ మదర్స్ హస్బెండ్ సిస్టర్ ఈజ్ మై ఆంట్. హౌ ఈజ్ దట్ లేడీ రిలేటెడ్ టు దట్ మ్యాన్? ఆప్షన్స్ ఇచ్చాడు, డాటర్, సిస్టర్, గ్రాండ్ డాటర్, మదర్, ఆంట్. ఓకే, ఇక్కడ కూడా మనం వెనక నుంచి నరుక్కోద్దాం. ఇక్కడ మదర్స్ హస్బెండ్ అంటే ఫాదర్. ఓకే, మదర్స్ హస్బెండ్ అంటే ఫాదర్. ఫాదర్ సిస్టర్ అంటే ఏమవుతుంది? ఆంట్. సింపుల్గా ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, యువర్ మదర్స్ హస్బెండ్ సిస్టర్ ఈజ్ మై ఆంట్ అంటే ఇక్కడ ఒక ఆంట్ పక్కన పెట్టేద్దాం. యువర్ మదర్స్ హస్బెండ్ సిస్టర్, మీ యొక్క మదర్ యొక్క హస్బెండ్ అంటే మీ యొక్క ఫాదర్ యొక్క సిస్టర్ ఏమవుతుంది వీడికి? ఆంట్. ఓకే, అంటే మీ అంటే మా ఆంట్ అని చెప్తున్నాడు. అర్థమవుతుంది కదా, మీ అంటే మా ఆంట్ అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? ఒక మ్యాన్ ఒక లేడీకి చెప్తున్నాడు. ఓకే, సో వాళ్ళిద్దరు ఏమవుతారు? ఆబ్వియస్గా బ్రదర్ అండ్ సిస్టర్స్ అవుతారు. అర్థమవుతుంది కదా. మదర్స్ హస్బెండ్ సిస్టర్ అంటే సిస్టర్ ఆఫ్ ఫాదర్. సిస్టర్ ఆఫ్ ఫాదర్ని మనం ఏమంటాము? ఆంట్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఈ సోదంతా ఏం చెప్పింది? ఇక్కడ సోదంతా దీని మీనింగ్ ఏంటంటే ఆంట్. ఓకే, ఏ మ్యాన్ సెడ్ టు ఏ లేడీ ఏంటంటే యువర్ మదర్స్ హస్బెండ్ సిస్టర్ అంటే యువర్ ఆంట్ ఈస్ మై ఆంట్ అంటున్నాడు. సో వాళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్. సో హౌ ఈజ్ దట్ లేడీ రిలేటెడ్ టు దట్ మ్యాన్ అంటే సిస్టర్. నెక్స్ట్, ఇంట్రడ్యూసింగ్ ఏ మ్యాన్ ఏ ఉమెన్ సెడ్. ఒక మేల్ పర్సన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక ఉమెన్ అంటుందంటే ఏమంటుంది? హిజ్ వైఫ్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై ఫాదర్. హౌ ఈజ్ దట్ మ్యాన్ రిలేటెడ్ టు దట్ ఉమెన్? ఓకే, ఓన్లీ డాటర్ ఆఫ్ ఉమెన్స్ ఫాదర్ అంట. ఓకే, అంటే ఇక్కడ ఆ ఉమెన్ ఈవిడ జెండర్ మనకు తెలిసింది ఉమెన్ అని, ఎందుకంటే డైరెక్ట్గా ఇచ్చేసాడు కాబట్టి. ఓన్లీ డాటర్ ఆఫ్ మై ఫాదర్ అంటే వాళ్ళ ఫాదర్ యొక్క ఏకైక కుమార్తె అంటే ఆవిడే అవుతుంది కదా. ఓకే, సో ఆవిడ ఏంటంటే ఓన్లీ డాటర్ ఆఫ్ ద ఉమెన్స్ ఫాదర్ అంటే ఉమెన్ హెర్ సెల్ఫ్. హిజ్ వైఫ్ అంటే ఆ ఉమెనే అవుతుంది. ఓకే, అర్థమవుతుందా? ఇంట్రడ్యూసింగ్ ఏ మ్యాన్ ఏ ఉమెన్ సెడ్ హిజ్ వైఫ్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై ఫాదర్ అంటున్నాం. సో ఆబ్వియస్గా హిజ్ వైఫ్ ఈజ్ మీ అంటే ఐఎమ్ హిజ్ వైఫ్ అని ఇండైరెక్ట్గా చెప్తుంది ఇవిడ. సో దట్ మ్యాన్ ఈజ్ రిలేటెడ్ టు ఉమెన్ అంటే హస్బెండ్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ అండ్ ఆర్. ఎస్ ఈజ్ ఆర్స్ మదర్. టీ ఈజ్ పీస్ ఫాదర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కెనాట్ బి డెఫినెట్లీ ట్రూ అంటున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ అండ్ ఆర్ అంటే పి అనేవాడు మేల్ పర్సన్ అని మనకి క్లియర్గా చెప్పేస్తున్నాడు. కాకపోతే ఇక్కడ క్యూ అండ్ ఆర్ల యొక్క జెండర్ మనకి చెప్పట్లేదు. కాకపోతే మనకి ఇక్కడ తెలిసిన క్లారిటీ ఏంటంటే పీక్యూఆర్లు అనేవాళ్ళు సిబ్లింగ్స్ అనమాట. ఓకే, పీక్యూఆర్లు అనేవాళ్ళు సిబ్లింగ్స్. నెక్స్ట్ ఏం చెప్తున్నాం? ఎస్ ఈజ్ ఆర్స్ మదర్ అంటున్నాం. ఆర్ యొక్క మదర్ ఎస్. ఎస్ అంటే ఫిమేల్, ఆర్ యొక్క మదర్. ఓకే, సో ఆర్ యొక్క మదర్ అంటే ఆబ్వియస్గా క్యూకి ఈవిడే మదర్ అవుతుంది, పీకి కూడా ఈవిడే మదర్ అవుతుంది. నెక్స్ట్ టీ ఈజ్ పీస్ ఫాదర్. టీ అనేవాడు పీకి ఫాదర్. సో ఆబ్వియస్గా క్యూకి ఆర్కి కూడా వీడు ఫాదర్ అవుతాడు. సో ఇక్కడ ఏముంది తెలుస్తుంది మనకి? టీ నెక్స్ట్ ఎస్, వీళ్ళిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్ అని తెలుస్తుంది. ఓకే, సో క్లారిటీ వచ్చింది కదా. సో ఇప్పటిదాకా చెప్పింది ఏంటంటే ఎస్ ఈజ్ ద మదరు, టీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పీ, క్యూ అండ్ ఆర్. ఓకే, సో ఇంకొక క్లారిటీ ఏముంది మనకి? పి అనేవాడు మేల్ అని క్లారిటీ ఉంది, టీ ఏమో మేలు, కాకపోతే ఇక్కడ ఎస్ అనేది ఫీమేల్. క్యూ అండ్ ఆర్ల జెండర్ మనకి తెలియదు. సో ఇక్కడ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్, క్యూ ఈజ్ టీ సన్ మనం చెప్పగలమా? చెప్పలేము, ఎందుకంటే మనకి క్యూ యొక్క జెండర్ తెలియదు. నెక్స్ట్, టీ ఈజ్ క్యూస్ ఫాదర్. టీ యొక్క జెండర్ మనకి తెలుసు, మేల్. ఓకే, నెక్స్ట్ పీకి ఫాదర్, అలానే క్యూకి ఫాదర్, ఆర్కి ఫాదర్. సో ఇది కరెక్ట్. ఎస్ ఈజ్ పీస్ మదర్. ఎస్ జెండర్ తెలుసు, వీళ్ళ ముగ్గురికి కూడా మదర్ అని తెలుసు. సో ఇది కూడా కరెక్ట్. పీ ఈజ్ ఎస్ సన్. పీ యొక్క జెండర్ తెలుసు, ఎస్ యొక్క జెండర్ తెలుసు, సన్ కరెక్టే. టీ ఈజ్ ఎస్ హస్బెండ్. ఇది కూడా మనకి తెలుసు కాబట్టి కరెక్టే. కాకపోతే ఇక్కడ ఈ సెంటెన్స్ మీద మనకి క్లారిటీ లేదు, క్యూ ఈజ్ టీ సన్ అనేది, ఎందుకంటే క్యూ యొక్క జెండర్ మనకి తెలియదు కాబట్టి. ఓకే, సో దిస్ కెనాట్ బి డెఫినెట్లీ ట్రూ. ట్రూ అవ్వచ్చు, కాకపోతే కంపల్సరీ ట్రూ అని మనం గ్యారంటీగా చెప్పలేం కదా. ఓకే, సో దిస్ షుడ్ బి ద ఆన్సర్.
సో ఈ రకంగా మనం రీజనింగ్ క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు దాకా చెప్పిన దానిలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ క్లాస్లో ఇంకా మరికొన్ని ఎగ్జాంపుల్స్తో ఇంకా ప్రాక్టీస్ చేసే విధంగా నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.